రుణమాఫీకి ముహూర్తం ఖరారయ్యింది. రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఆవరణలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే సమయంలో వివిధ జిల్లా కలెక్టరేట్లలో ఆ జిల్లా కలెక్టర్లు రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు. 1,00,000 లోపు బకాయిలు ఉన్న సుమారు 7 లక్షల మంది రైతులకు మంగళవారం 6,500 కోట్లు విడుదల చేయనున్నారు. ₹1,00,000 వరకు ఈ నెల 18న రుణమాఫీ చేసిన ప్రభుత్వం 1,50,000 కేటగిరీలో ఉన్న రైతులకు ఈ నెలాఖరులోపు రుణమాఫీ చేస్తామని అప్పుడే ప్రకటించింది. ఇందుకు అవసరమైన నిధులు స్వీకరణ చేపట్టింది. రెండో విడత రుణమాఫీకి ముహూర్తం ఖరారయ్యింది. రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఆవరణలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే సమయంలో వివిధ జిల్లా కలెక్టరేట్లలో ఆ జిల్లా కలెక్టర్లు రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు. 1,50,000 లోపు బకాయిలు ఉన్న సుమారు 7 లక్షల మంది రైతులకు మంగళవారం 6,500 కోట్లు విడుదల చేయనున్నారు. ₹1,00,000 వరకు ఈ నెల 18న రుణమాఫీ చేసిన ప్రభుత్వం 1,50,000 కేటగిరీలో ఉన్న రైతులకు ఈ నెలాఖరులోపు రుణమాఫీ చేస్తామని అప్పుడే ప్రకటించింది. ఇందుకు అవసరమైన నిధులు స్వీకరణ చేపట్టింది. రెండో విడత రుణమాఫీకి ముహూర్తం ఖరారయ్యింది. రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. వైష్ణవి, రెండో విడత రుణమాఫీకి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. శాసనసభ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రెండో విడత చెక్కులు అందజేయనున్నారు. ముఖ్యంగా ఈ రోజు 6,500 మంది రైతులకు గాను 7,000 కోట్ల రుణమాఫీ చేయనున్నారు. మొదటి విడతలో 1 లక్ష రుణమాఫీ వరకు చేశారు. దాదాపుగా 7,000 కోట్ల వరకు. ఈ రెండో రుణమాఫీ కూడా దాదాపుగా 6,500 కోట్ల మేరకు కూడా రుణమాఫీ చేయనున్నారు. ఈ రెండో విడతలో 1,00,000 నుండి 1,50,000 వరకు కూడా రుణమాఫీ చేయనున్నారు. అలాగే మూడో విడత వచ్చేసి దాదాపు 2 లక్షల వరకు. అంటే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చెప్పుకున్నట్టుగా ఒకే విడతలో రుణమాఫీ అనే విధంగా కూడా ఈసారి రుణమాఫీ చేయనున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ రోజు శాసనసభ ఆవరణలోనే రైతులందరూ దాదాపుగా 20 మంది రైతులకు కూడా ముఖ్యమంత్రి స్వయంగా వారికి చెక్కులు అందజేయనున్నారు. శాసనసభలో కూడా ఒక ప్రత్యేక తీర్మానం చేయనున్నారు. అందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీని కూడా అందరూ కూడా విజయవంతం చేయాలి. ప్రతి రైతు వేదికల వద్ద కూడా రైతులతో కూడా మొదటి విడతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడటం జరిగింది. రైతులతో పాటు కాంగ్రెస్ నేతలు అందరూ కూడా పాల్గొని సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే రైతు పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎన్నికల మేనిఫెస్టో అయితే వరంగల్ రైతు డిక్లరేషన్ లో స్వయంగా రాహుల్ గాంధీ కూడా మాట ఇచ్చారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి దానికి అనుగుణంగానే కూడా మొదటిగా చూసినట్లయితే 31,000 కోట్లకు గాను ఇప్పుడు 2 విడతల్లో కూడా చూసినట్లయితే దాదాపు 15,000 కోట్లు కూడా రుణమాఫీ చేస్తుంది. మరో ఆగస్టు సెకండ్ వీక్ అంటే 15th లోపల కూడా పూర్తి స్థాయిలో కూడా 2 లక్షల రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. సందీప్, మరి మూడో విడత రుణమాఫీ అంటే 2 లక్షల వరకు ఉన్న బకాయిలు ఎప్పటిలోగా ఇచ్చే అవకాశం ఉంది? అంటే ముఖ్యంగా చూసినట్లయితే ఆగస్టు 15 లోపల కూడా పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామన్నది గత 10 రోజుల క్రితం ₹1,00,000 వరకు సంబంధించిన రుణమాఫీని ప్రకటించి ఈ రోజు 1,00,000 నుండి 1,50,000 లోపల ఉన్నటువంటి రుణమాఫీని చేస్తారు. అలాగే మూడో విడతలో 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ పూర్తిగా రైతులకు సంబంధించి బ్యాంక్ లోన్ 2 లక్షల వరకు ఉన్నటువంటి అన్ని కూడా రుణమాఫీ చేస్తాం.
గత మొదటి విడతలో ఏవైతే కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూడా రుణమాఫీ జరగలేదో ఆగస్టు 15 తర్వాత కూడా ప్రతి జిల్లా కలెక్టరేట్ లో కూడా ఒక గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేశారు. అక్కడ వెళ్లి సంబంధించినటువంటి కాగితాలు చూపెడితే దాన్ని పూర్తిగా కూడా బ్యాంకర్ తో కూడా సమావేశం చేసి రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఈ రోజు 12 గంటలకు ముఖ్యమంత్రి స్వయంగా కూడా ఈ రుణమాఫీని ప్రారంభిస్తారు. అనంతరం కూడా జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాకు సంబంధించినటువంటి రైతుల అకౌంట్ లో నేరుగా కూడా ఈ రుణమాఫీ సంబంధించినటువంటి డబ్బులు కూడా వారి అకౌంట్ లో కూడా జమ చేస్తారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.